యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి సజీవ లెక్కల్లో ఉంచి ఈరోజు ఈ యొక్క ఫేస్బుక్ ద్వారాను యూట్యూబ్ ద్వారాను మీకు లైవ్లో మరియు దేవుని యొక్క ఆరాధనను జరుపుకున్నట్టుకు దేవుడిచ్చిన గొప్ప తరుణానికే దేవునికి వందన చెల్లించుకోవాల్సిన వారం అయి ఉన్నాం. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించకముందు దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఈరోజు మన దేవుడు సజీవ లెక్కల్లో ఉంచి మనల్ని దీవించిన దీవెనను బట్టి దేవునికి వందన చెల్లించుకొంచు ఈనాటి ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరపున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మనకిచ్చిన గొప్ప తరుణానికి దేవునికి వందన చెల్లించుకోవచ్చు. మరొకసారి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధానంగా దేవుడికి మనకి ఇచ్చిన గొప్ప తరుణానికి దేవునికి వందనాలు. ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఫేస్బుక్లోను యూట్యూబ్లోను మరియు మాతో పాటు ఏకీభవిస్తున్న మీ అందరికీ సంఘస్థులకు, సంగీతరులకు, తోటి దైవజనులకు, తోటి విశ్వాసులకు, బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని దీవించిన విధానాన్ని దేవునికి వందనాలు. ఈ ఆరాధన క్రమాన్ని ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అనాది సంకల్పం చొప్పున ప్రభువా ఈనాడు ఆరాధన జరుపుకుంటకు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకు వందనాలు. మీ మహిమ, మీ కృప, మీ తేజస్సు మా మీద మీరు నెలకొల్పి ఈరోజు ప్రభా చూచుటకు మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ వాత్సల్యత ఎడతెగక మా మీద ఉన్నది అని మేము నమ్ముచున్నాం ప్రభు, రూఢిగా నమ్ముచున్నాం. మీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మమ్మల్ని మీరు ఎరిగిన విధానాన్ని బట్టి, మేము మిమ్మల్ని తెలుసుకున్న విధానాన్ని బట్టి, మీ అవగాహనలో మేము ముందు కొనసాగుతున్న గొప్ప లక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమ గొప్పది. మీరు మమ్మల్ని ప్రభా చూపిన కృప గొప్పది. మాపై మీరు చూపిన ప్రభా ప్రేమ, వాత్సల్యము ప్రభా ఎంతగానో ఉన్నది ప్రభా. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ యొక్క కృప చొప్పున, మీ ప్రేమ చొప్పున, మీ కనికరం చొప్పున మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ యొక్క ప్రభా నవంబర్ మాసంలో ఈ ఆదివారం నాడు మిమ్మల్ని ఆరాధించుకున్నటకు, స్తుతించుకున్నటకు, కొనియాడుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించడమే కాకుండా ప్రభా మీ ప్రేమలో మమ్మల్ని ఇమర్చి మీ ద్వారా మేము జీవించటకు సహాయం చేస్తున్న దేవా మీకు వందనాలు. రక్షణను దయచేసి రక్షణను కొనసాగిస్తున్న దేవా మీకు వందనాలు. మీరు అక్కడికే సిద్ధపరచి మీలో మేము ఎదుగుటకు సహాయం చేసి మీరు మా పట్ల చూపిన మహా ప్రేమను, కృపను మేము మా జీవితంలో ప్రభా గమనించుకొని అన్వయించుకొని మీరు అక్కడికే సిద్ధపడే విధానంగా ఈనాటి ఆరాధనను ప్రభా మీకు సమర్పించుకుంటున్నాము. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని వేడుకొనిచున్నాము. మీ అనాది సంకల్పం చొప్పున ప్రభా మా యొక్క జీవితంలో మీరు చేస్తున్న చేయబోయే మేళ్లకై వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో మీరు చూపిన మహాకృప, మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న ఏర్పాటు, మమ్మల్ని పరలోకము చేర్చుకునే ప్రభా మీ యొక్క మహా ప్రణాళికలో మేము కూడా ప్రభా ఇమడి మీరు అక్కడికే సిద్ధపడే విధానంగా దీవించండి. ఇట్టి ఆరాధనలు ఏ స్థలంలో అయితే ప్రభా సర్వలోకంలో జరుగుతున్నావో అట్టి స్థలాల్లో మీరు సంపూర్ణ ప్రసన్నత దాయిచేయండి. మా సంఘాన్ని దీవించండి, సంఘస్థులను దీవించండి, సంగీతాలను దీవించండి. మాతో పాటు యూట్యూబ్లను, ఫేస్బుక్లను ప్రభావ మాతో పాటు ఏకీభవిస్తున్న పాలు గుంపులు పొందుతున్న వారందరినీ దీవించండి, ఆస్వాదించండి. ఈ ఆరాధన క్రమము మీకు మహిమాకరంగా, మాకు దీవెనకరంగా ప్రభా సంఘానికి శ్రేయస్కరంగా సహాయం చేయమని వేడుకొనొచ్చు. మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి ఆరాధించుట గొప్పది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. దేవుని యొక్క ఆరాధనను పాట పాడుకొని దేవుని ఆరాధించుకుందాం. యెహోవా నా మొర లాలించెను,
అనే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఆయన మనం ఆలకిస్తూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఆ పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశల దీనహీనుడగున దుహాయనే గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిని పడగొట్టెను, తనను నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవార్తల నిశాంతమున జేర్చి సేదదీచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అవిటి వస్త్రమెడలించెను, యేసు నా దురాత్మమున ముంచెను. వినూత్నయాత్రమెదను నీయన్నడు గణన్వినం ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అజన్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక, తెగించి మృతితో కగించి పాపము లెగు సొగసుగానంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను.
మన మొరలకు దేవుడు చెవియొగ్గి మనల్ని దీవించి ఆశ్రయించి కాచి కాపాడి ఇచ్చిన ఇవ్వబోచున్న గొప్ప జీవానికై దేవునికి వందనాలు. ఈ సమయంలో ఈనాటి వరకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమాన భాగం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం మనము చదువుకుందాం. జెస్సీ వచ్చి చదివిన కోరుచున్నాం. దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరులను మీ పిల్లలను ఎడలను చేర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చదవబడ్డ వాక్యం దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కృపగల ప్రభా, జీవంగలమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి కొనియాడే గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా నాయన. ప్రభా తండ్రి మరి 10 నెలలు ప్రభా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి 11వ నెల ప్రభా తండ్రి మరి 3వ వారంలో ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ప్రవేశింపబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా ఈ తండ్రి ఎంతో భయంకరమైన రోజుల్లో ప్రభా తండ్రి ఎంతో భయభీతితో బతుకుతున్న రోజుల్లో ప్రభా తండ్రి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో మీరు మమ్మల్ని నిలవబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ఇట్టి మేలుల కొరకే నేనేం చలించగలను, కేవలం నా స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాను మా నాయన. ప్రభా తండ్రి మరి మా జీవితాల్లో ప్రభా తండ్రి మరి ఎన్నో మేలులతో ప్రభా తండ్రి కనికరాలతో మేము ప్రభా తండ్రి మరి జీవిస్తున్నాము నాయన. అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. మరి మీరు మా పట్ల చేసిన మేలును బట్టి స్తోత్రాలు చేసుకున్నాం ఆయన. ప్రత్యేకంగా ప్రభా తండ్రి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకుని ప్రభా మీరు మమ్మల్ని ప్రభా దత్తపుత్రులుగా చేసుకుని తండ్రి మేము మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా తండ్రి పాపులమైన మమ్మల్ని ప్రభా తండ్రి రక్షించి సిలువలో ప్రభా తండ్రి మీ ప్రాణం పెట్టి విలువ పెట్టి కొన్ని ప్రభా తండ్రి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నారు. అందుని బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ఇటు ప్రేమకే నేనేం చెల్లించగలను ప్రభా, కేవలం నా స్తుతి ఆరాధన ప్రభా తండ్రి నేను అర్పించగలను. నేను ఎంత చేసినప్పటికీ ప్రభా తండ్రి ప్రభా అది తక్కువే. కానీ ప్రభా తండ్రి మరి మీరు చేసిన గొప్ప కార్యానికి ప్రభా తండ్రి ప్రభా నా విరిగి నలిగిన హృదయంతో ప్రభా తండ్రి మేము మీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. మరి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి చదవబడ్డ వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా తండ్రి చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి మీ దాసునితో ప్రభా మీరు మాతో మాట్లాడమని వేడుకున్నాము నాయన. మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో ప్రభా తండ్రి స్పష్టంగా మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా తండ్రి మా జీవితాల్లో ప్రభా తండ్రి ఆత్మీయంగా అంతకంతగా ఎదగబడుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకున్నామనైనా. మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా తండ్రి మీ కొరకై యథార్థంగా జీవించటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా మీ వాక్యం ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని కడిగి ప్రభా తండ్రి సోపుతో ప్రభా తండ్రి మమ్మల్ని కడిగి ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి రిక్తులుగా నిందారహితులుగా ప్రభా తండ్రి మమ్మల్ని ఉంచమని వేడుకున్నాము నాయన. కృప చూపించండి, సహాయం చేయండి. మీ దాసుని కూడా ప్రభా దీవించండి. ఆయన చేసే పరిచర్యను మీరు దీవించండి ప్రభా. ఆయన మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా తండ్రి నింపి
ప్రభా తండ్రి మీ మాటలు ప్రభా తండ్రి తన నోట వచ్చే ప్రతి మాట ప్రభా తండ్రి మాకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధన సమయం అంతట్లో ప్రభా తండ్రి మీ సన్నిధిని సహవాసాన్ని మా పట్ల ఉంచి మీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన యొక్క గొప్ప తరుణము. మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని శక్తి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మర్సీస్ ఆఫ్ ద లార్డ్ దట్ వీఆర్ నాట్ కన్జ్యూమ్డ్. దేవుని కృప ఎడతెగక మన మీద ఉంది కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. ఈ లోకంలో చూస్తున్నట్లయితే, ఈ లోకాన్ని గమనిస్తున్నట్లయితే ప్రతి పరిస్థితి అనుకూలముగా లేని పరిస్థితి, ప్రతికూలముగానే ఉన్నది. కోవిడ్-19, ఉద్యోగాలు లేవు, డబ్బు లేదు, పేదరికం, అనారోగ్యం, ఎప్పుడు బయటికి వెళితే ఏమవుతుందా అనే భయం. ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ ట్రబుల్సమ్. ప్రతి పరిస్థితి కూడా ప్రతికూలముగానే ఉంది. కానీ దేవుని బిడ్డలైన వారందరికీ ఏ ప్రతికూల పరిస్థితి అయినా దేవుడు దాన్ని అనుకూలపరుస్తారు. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం. దేవుడు ప్రతికూల పరిస్థితి అన్నిటినీ దేవుడు అనుకూలపరుస్తాడు. ప్రకృతికి, సమయానికి, భూలోకానికి అతీతమైన దేవుడు మన దేవుడు. సమయాన్ని తన శాసించే దేవుడు, ప్రకృతిని తను నియమించే దేవుడు, ప్రతి ఒక్కరిని ఒంటి చేతి మీద నిలబెట్టగల దేవుడు, ప్రతి విషయాన్ని తన అదుపులో ఉంచుకొని శాసించే దేవుడు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి, మనుషుల దగ్గరకు వచ్చేసరికి, తన బిడ్డ దగ్గరకు వచ్చేసరికి శాసనము కాకుండా ప్రేమతో మనల్ని బ్రతిమాలే దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. సూర్య చంద్ర నక్షత్రములను శాసించి మహాకాశములను తన అధీనంలో పెట్టుకొని దేవుడు ఏది చెప్తే అది చేయాలి అనే శాసనములో వాటిని దేవుని అదుపులో ఉంచుకొని మనల్ని అయితే శాసించకుండా తన శాసనాలను మనకి వాగ్దానములుగా ఇచ్చి, మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు వాగ్దానాలను నెరవేరుస్తూ, ఎప్పుడైతే మనము దేవునికి విరుద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే దేవునికి మనం దూరం వెళ్ళిపోతామో, ఆ శాసించిన శాసనానికి వచ్చే శిక్షను మన మీద వేయకుండా, ఆ అధికారాన్ని మన మీద తను చెలాయించకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రేమతో పలకరిస్తున్నారు. మాట వినకపోతే ప్రేమను ఇంకా కనపరుస్తూ 2-3 సార్లు మనల్ని అడుగుతున్నారు. ఇంకా చివరికి ఏం చేస్తున్నారంటే బ్రతిమాలు కొనుచున్నారు. దేవుడు మనల్ని తన మార్గంలోనికి రావాలని బతిమాలు కొంచున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, మన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, మన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ప్రేమ ఏంటంటే, ఆయన ప్రేమతో మనల్ని శాసించేవాడు కాడు, కానీ ప్రేమతో మనల్ని బ్రతిమాలేవాడు. మనం ఎన్నిసార్లు దేవుని తన్ని వెళ్ళిపోయినా, ఎన్నిసార్లు దేవుని రొమ్మును తన్ని బాధి వెళ్ళిపోయినా కూడా దేవుడు మనల్ని విడిచేవాడు కాడు. నిత్యము మనల్ని ప్రేమించి నిత్యం మనల్ని దేవుని కృపను ఉండడు కాబట్టి ఆరాధన చేసుకుందాం, ఆరాధనలో ముందుకు వెళదాం. నిత్యమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమలో మనము ఇమడిపోదాం. నిత్య ప్రేమతో అనే పాట పాడుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం.
రాజ్యములో నన్ను చేర్చుచు నిత్య రాజ్యములో నన్ను చేర్పించు మేఘరాగములపై రానయ్యున్నాడు. యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగపడి, ఆరాధింతును సాష్టాంగపడి, సర్వరాజ్యములో యేసు సత్య దైవము యేసు. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు. తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది. తల్లి ప్రేమను మించిన ప్రేమ, తండ్రి కృపను మించిన ప్రేమ, ఈ లోకంలో మనల్ని ప్రేమించిన ప్రేమ, మనల్ని బ్రతికించే ప్రేమ, మనల్ని పరలోకము చేర్చే ప్రేమ, నిత్యమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు, నిత్య ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. నిత్య ప్రేమతో ప్రభువా నిత్యత్వంలోనికి మమ్మల్ని ప్రవేశపెడుతున్న దేవా మీకు వందనాలు. ఈ అశాశ్వతమైన లోకంలో ప్రభువా మీ శాశ్వతమైన ప్రేమను మాకు కనపరచి, మీ యొక్క తాత్కాలికమైన ఈ లోకంలో ప్రభువా మీ ప్రభువా శాశ్వతమైన కృప కలిగిన మీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి, మీరు శాశ్వతుడవు, మీరు ప్రభా సమయాన్ని ప్రభా మీ ఆధీనంలో ఉంచుకున్న దేవుడవు, లోకాన్ని ఆధీనంలో ఉంచుకొని దాన్ని శాసిస్తున్న దేవా, మమ్మల్ని అయితే మీరు ప్రేమించి మమ్మల్ని ప్రభా మీ యొక్క రక్తంతో కొని శుద్ధీకరించి, మేము మీ కొరకు జీవిస్తున్న జీవితాన్ని తిరిగి మీ కొరకు ప్రభా పణంగా పెట్టే విధానంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. నిత్య ప్రేమతో ప్రేమించడమే కాకుండా మమ్మల్ని మీరు దీవించడమే కాకుండా ప్రభా మా జీవితాన్ని పొడిగిస్తూ మమ్మల్ని మీ రాజ్యంలోనికి ప్రవేశపెడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మీరు మాతో ఉండండి, నడిపించండి. మా ప్రతి నోటి మాట, మా హృదయ ధ్యానము మీకు అంగీకారంగా ఉండటకు సహాయం చేయమని ప్రభా అల్పుని నన్ను సిలువ చాటును మరుగుపరుచుకుని మీ మాటలు నాకు దయచేయమని, మీ ద్వారా మేము దీవించటకు, మీ ద్వారా మేము దీవించబడుటకు, ఇతరులకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని, సాతాను కుతంత్రాలను, సాతాను ఆటంకాలు తీసివేసి మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణానికే దేవునికి వందనాలు చెల్లించుకొంచు ఈరోజు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగమును మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడే మాట ఈరోజు గొప్పగా ఉండబోతుంది కాబట్టి, దేవుడు మనతో గొప్పగా మాట్లాడబోతున్నాడు కాబట్టి, మన క్లిష్ట కనిష్ట ప్రతి విషయాలను ప్రక్కన పెట్టేసి దేవుని వాక్యము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క శక్తి కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని నడిపింపు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే నిత్యము ప్రేమతో ప్రేమించి నడిపించే దేవుడు మన దేవుడు. ఆ ప్రేమతో మనల్ని ఆకట్టుకుని మన గమ్యాన్ని పరలోకముగా మార్చిన దేవుడు మన దేవుడు. పరలోకానికి మన గమ్యాన్ని మార్చిన దేవుడు మనల్ని గమ్యానికి చేర్చడానికి సంసిద్ధుడు. సర్వశక్తి గల దేవుడు, శక్తిమంతుడు. ఆ మార్గంలో నడవడానికి, ఆ మార్గంలో మనల్ని దేవుని యొక్క చిత్తానుసారంగా మనల్ని ఇమ్మడటానికి దేవుడే మనకి సహాయకుడుగా ఉన్నాడు. తండ్రి ఆయనే, కాపరి ఆయనే, గొర్రెపిల్ల ఆయనే, పాపాన్ని క్షమించే దేవుడు ఆయనే, రక్తాన్ని కార్చిన దేవుడు ఆయనే. అంతేకాకుండా మన గమ్యం కూడా యేసుక్రీస్తే అయి ఉన్నాడు.
అన్నీ చేసిన దేవుడు ఒక మాట మనం కోరుచున్నాడు, తిరిగి ఆయన యొద్దకు మనము రావాలి, ఆయన యొద్దకు మనము రావాలి. దయచేసి గమనించండి ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, దినవృత్తాంతములకు 2వ గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ 30వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక, మన కొరకు ఎవరు విరిచి వడ్డించును గాక. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన వైపుకు మనము తిరగాలి అంటాడు. ఇక్కడ యెహోవా ఇశ్రాయేలీయులను చూసి ఒక మాట అంటున్నాడు, నా వైపుకి మీరు తిరగండి. మీరు యెహోవా వైపు తిరిగిన యెడల, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు, మీరు యెహోవా వైపు తిరిగిన యెడల, మీరు యెహోవా వైపు తిరిగిన యెడల అని ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనము దేవుని వైపు తిరగాలి, దేవుని వైపుకు మనము తిరగాలి. దయచేసి గమనించండి ప్రియులారా, యేసు క్రీస్తు బిడ్డలముగా మనము జీవిస్తున్న ఈ లోకంలో కొన్నిసార్లు చాలా మటుకు దేవుని యొక్క బిడ్డలముగా ఉన్నప్పటికీ యేసు క్రీస్తు రక్షకునిగా అంగీకరించిన తర్వాత రక్షణను కొనసాగిస్తున్న మనము ఒకవేళ రక్షణ మార్గం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన జీవితాలలో ఆ రక్షణ అనేది మన జీవితాన్ని యేసు క్రీస్తు వైపుకి తిరిగి తిప్పించుకునే ప్రసక్తి రాకూడదు. గమనిస్తున్నారా? మనము ఇక్కడ ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు ప్రవక్తతో మాట్లాడి చెప్తున్న రీతిగా మీరు దేవుని వైపు, మీరు యెహోవా వైపు తిరిగిన యెడల అంటే మీరు యెహోవా వైపునకు తిరగండి అని అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? వారందరూ యెహోవా వైపున లేరు. యెహోవా తప్ప వేరే మార్గములను ఎంచుకొని వారు ఏం చేస్తున్నారంటే వారి జీవితాన్ని వారు గమనిస్తున్నారు, వారి జీవిత పయనాన్ని వారు కొనసాగిస్తున్నారు. దయచేసి గమనించండి, దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో మీరు యెహోవా వైపు ఉన్నారా? యెహోవా దశలో ఉన్నారా? యెహోవా మార్గంలో మీరు మార్గదర్శకంగా యెహోవాను మీరు దాచుకుని, మార్గదర్శకంగా యెహోవాను మీరు మీ యొక్క మార్గసూచిగా ఉంచుకొని, దిక్సూచిగా ఉంచుకొని దేవునిని యేసుక్రీస్తు వైపు చూసి నడుస్తున్నారా? లేకపోతే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నాతో మీతో మనతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని వైపు తిరిగి రండి, దేవుని వైపు తిరగండి అనే ప్రసక్తిలోనికి మనము రాకూడదని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని వైపు గనక మనము లేకపోతే, దేవుని మార్గంలో తిన్నగా మనం లేకపోతే దేవుడు ఈరోజు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. తిరిగి దేవుని వైపుకు మనము తిరగాలి, దేవుని వైపుకు మనము తిరగాలి. ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరిగారు, కష్టం వచ్చినప్పుడు తిరిగి లోకం వైపు తిరిగారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బానిసత్వ జీవితంలో నుండి విడిపించబడిన తర్వాత వారు యెహోవా వైపు చూశారు, కానీ యెహోవాను విసర్జించి మా కష్ట నష్ట ఇరుకులు ఇబ్బందుల్లో వచ్చినప్పుడు వారు దేవుణ్ణి మర్చిపోయి లోకానుసారంగా జీవిస్తూ వారు ఏం చేశారంటే తమను తాము దేవుని యొక్క చిత్తానుసారంగా లేకుండా, తమను తాము దేవుని యొక్క ఇష్టానుసారంగా లేకుండా ఏం చేశారంటే వారు దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయిన వారికి ఎంత గొప్ప మేలు కలుగుతుందంటే మేలేమి రాదు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవునికి దూరమైన వారికి ఏ మేలు జరగదు. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న ఈ యొక్క సమయంలో దేవునికి దూరం అయిపోయినప్పటికీ దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా జీవించిన కాలము మనకి ఆశీర్వాదకరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యెహోవా ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నాడు ఏంటంటే, నువ్వు నా వైపుకు తిరుగు. నీ ఆత్మీయ జీవితము, శారీరక జీవితము, కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితము, సంఘ జీవితము, సమాజ జీవితం, వీటన్నిటిలో కూడా ఏ ఒక్కటైనా దేవుణ్ణి మహిమపరచలేకపోతే, ఏ ఒక్కటైనా దేవుని మార్గంలో లేకపోతే అది దేవుని మార్గంను పెడదారి పట్టినట్టే.
వ్యక్తిగతంగా నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించవచ్చు. వ్యక్తిగతంగా నువ్వు దేవుని యొక్క బిడ్డగా నువ్వు తిరగవచ్చు. వ్యక్తిగతంగా దేవుని యొక్క విషయాలు నువ్వు దేవునికి సంపూర్ణంగా వ్యక్తిగతంగా నువ్వు సంపూర్తిగా లీనమైపోయి ఉండొచ్చు. కానీ నీ కుటుంబ జీవితం కానీ నీ వ్యక్తిగతంగా కాకుండా ఇంకేదైనా కానీ సామాజికంగా, సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబముగా నీ యొక్క ఇహలోక సంబంధమైన విషయాలలో ఏదైనా కానీ ఏ ఒక్కటైనా కానీ నీకు దేవునికి అనుసంధానం లేకపోతే నిన్ను దేవుని దూరం చేసే ఒక్కటే దేవుడు చూస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవునికి మనకు, దేవుని సహవాసానికి మనకు, దేవుని ప్రేమకు మనకు, దేవుని చిత్తానికి మనకి, దేవుని యొక్క నడిపింపులోనికి మనకి, దేవుని యొక్క ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటుకు మనకి మధ్యలో ఏదైనా వస్తే అదే విగ్రహం అని మనము చూస్తుంటున్నాం. లోకంలో ఇతరులు విగ్రహాలు చేసుకుని విగ్రహాలను పూజిస్తున్నారు. కానీ మనము కనబడని విగ్రహాలను, క్రైస్తవులు అనబడే వారు కనబడని విగ్రహాలను వారు జీవితంలో వారు సృష్టించుకొని, ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఆ మోషే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క నామమును స్మరించడానికి వెళ్ళి 40 రోజులు అయినప్పటికీ రాకపోతే వీరేం చేసుకున్నారు? మోషే చనిపోయాడు, ఇంకా దేవుని మాటలు మనకు రావు, ఇంకా మనమే దేవుణ్ణి అలంకరించుకుందాం, మనమే సిద్ధపరచుకుందాం. ఎందుకంటే కనబడని దేవుడు మనకి అవసరం లేదు, కనబడే దేవుడు మనకు కావాలి. అహరోనుకి చెప్పి వారందరూ కలిసి మోషే అక్కడ దైవ సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞలను పొందుకుంటున్న ఆ సమయంలో వారి బిడ్డలైన ఈ వీడు చూడండి, దయచేసి గమనించండి ప్రియులారా, మోషే కేవలము దేవుని మాట విని దేవుని యొక్క పిల్లలను విడిపించడానికి సంసిద్ధుడై వచ్చి ఫరో చక్రవర్తి దగ్గర సవాలు చేశాడు. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఈ ఇశ్రాయేలీయులనబడవారు, ఇశ్రాయేలీయులని దేవుని చేత ఏర్పరచబడ్డవారు యెహోవా యొక్క నీతి పనిని, యెహోవా యొక్క శక్తి గల పనిని, యెహోవా ఎంత సర్వశక్తి గల దేవుడో, యెహోవా ఏ పూనుకుంటే ఎటువంటి కార్యాలు జరుగుతాయో వారి కళ్ళారా చూసి, దయచేసి గమనించండి, మోషే ఒకే ఒక అద్భుతం చూశాడు, మండుచున్న పొదను చూశాడు. మండుచున్న పొదను చూసి ఈ పొద మండుచున్నది కానీ కాలిపోవట్లేదు, బూడిదవట్లేదు, అంటే ఇది దేవుని సన్నిధి అని తెలుసుకొని అక్కడ వివాదము జరిగింది, వాగ్వివాదము జరిగింది. దేవుడు తనకి తోడుగా ఉంటాడని వాగ్దానము చేశాడు. దయచేసి గమనించండి ప్రియులారా, నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు జరగాలంటే దేవునితో మనము వాదించకూడదు, దేవునితో మనము తర్కానికి దిగకూడదు, దేవునిని మనము ప్రశ్నించకూడదు. కానీ ఆ దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మీద మనము ఆధారపడి ఉండాలి. వాగ్దానాన్ని ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. మోషే ఎన్నో మాటలు అన్నాడు, వాటన్నిటిని దేవుడు ఒక క్రమబద్ధంగా తీసుకొని వచ్చి, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు. దయచేసి గమనించండి, మోషే కేవలము దేవుని మాట విని దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని దేవునికి ఒక నాయకుడిగా ఉండాలని, తనకి ఇష్టం లేని పని తను వెళితే చనిపోయే ప్రసక్తి. ఐగుప్తు నుండి ఎట్లా వచ్చాడు ఫరో, మోషే? అక్కడ ఒక తప్పు చేసి ఆ యొక్క రాజ్యంలో చేసిన తప్పుకు శిక్ష మరణమే అని తెలుసుకొని పారిపోయి వచ్చినవాడు, ఐగుప్తు నుండి పారిపోయి వచ్చినవాడు, తప్పించుకొని పారిపోయి వచ్చిన మోషే తిరిగి తప్పించుకున్న మార్గానికి తప్పించుకున్న లోకానికి వెళ్ళమంటున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమించేవాడు. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమించేవాడు. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క రక్షణను మనకి దయచేశారు. ఈ యొక్క విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే మోషేను తాను తప్పు చేసి ప్రాణం పోయే స్థితిలో ఉన్న ఆ ప్రదేశానికి తిరిగి వెళ్ళమన్నారో, అలాగునే ఈరోజు నిన్ను నన్ను మనము తప్పులు చేసి మన అపరాధాలని బట్టి, మన పాపాలని బట్టి మనం పాప క్షమాపణ కోరినప్పుడు మనల్ని ఆ పాప స్థితిలో నుండి, పాపములను క్షమించి తీసుకుని వచ్చి వేరే ప్రదేశంలో పెట్టట్లేదు. కానీ తిరిగి నువ్వు ఏ స్థితిలోనైతే, ఏ స్థలంలోనైతే పాపం చేసేవో అదే స్థలానికి నిన్ను తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆ పాప ఆ స్థలాన్ని నువ్వు జయించాలి. ఆ స్థలంలో నుండి నీకున్న విషయాలను బయటికి తీసుకొని రావాలి.
దేవుడు మోషేను ప్రేమించి తాను తప్పించుకున్న స్థలంలో నుండి తనకి మరణం కల్పించే స్థలం నుండి తీసుకొని వచ్చామనంటే, నా బిడ్డలను తీసుకొని రా. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను నీకు దేవుడుగా ఉన్నాను. నీలో ఉన్న ఆ పాప స్థితిని, ఆ పాప ప్రదేశంలో వదిలిపెట్టి నా కొరకు జన్మించిన నూతన ఇశ్రాయేలీలను, నీలో ఉన్న ఇశ్రాయేలీలు ఏంటి? దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవుడు నీకు ఇచ్చిన ఆ గుణము, పాప క్షమాపణ అయిన తర్వాత ఆ పాపాన్ని విడిచి, తప్పులను విడిచి, పాపాలని క్షమించబడి మరణాన్ని ఇచ్చే ఆ స్థలంలో సమస్తాన్ని విడిచిపెట్టి నీలో ఉద్భవించే ప్రేమ, నీలో ఉద్భవించే క్రీస్తు కృప, నీలో ఉద్భవించే క్రీస్తు యొక్క గుణలక్షణము, నీలో ఉద్భవించే ఆత్మ ఫలములను పొందుకొని వాటిని అక్కడ బంధించకుండా వాటిని బయటికి తీసుకొని రా. నువ్వు ఏ స్థితిలోనైతే పాపలో పడిపోయావు అదే స్థితి తీసుకుని వెళ్తాను, కానీ ఆ స్థితిలోనే నిన్ను ఉంచను. దయచేసి గమనించండి ప్రియులారా, మన దేవుడు అనే యెహోవా ఎటువంటి దేవుడు అంటే, హీ విల్ టేక్ యూ టు ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ ఫాలన్, బట్ హీ విల్ నెవర్ లెట్ యూ బీ ఫాలన్ దేర్. నువ్వు పడిపోయిన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళినా, లేక నువ్వు పడిపోయిన స్థితిలోనికి తిరిగి నువ్వు వెళ్ళినా, నిన్ను అక్కడే ఉంచకుండా బయటికి తీసుకొని వచ్చి నిమ్మళమైన శక్తి కలిగిన యేసు క్రీస్తు అనే బండ మీద నిలబెట్టగలిగిన సమర్థుడు మన దేవుడు. క్రమక్రమంగా ఏమైంది? మోషే తాను ఎక్కడైతే తన మరణాన్ని స్థలం అనుకున్నాడో, ఎక్కడైతే తను మరణిస్తాడు, తనల్ని శిక్షిస్తారు, తనల్ని నామరూపం లేకుండా చేస్తారు అనే స్థలానికి దేవుడు వెళ్ళమన్నప్పుడు మోషే విన్నాడు, ఆయన వైపుకు మళ్ళాడు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని తట్టు తిరిగితే, దేవుని వైపు మళ్ళితే, దేవుని యొక్క వైపు, దేవుని మార్గంలో నడిస్తే ఏమవుతుందో మనకి బాగా తెలుసు. మోషే తన యొక్క జీవితంలో ఒక మార్గము ఎంచుకున్నాడు, హాయిగా గొర్రెలను కాచుకుంటున్నాడు. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, మనుషులు ఏర్పరచుకున్న మార్గము, మనుషులు ఏర్పరచుకుంటున్న ఈ యొక్క మార్గము దేవుని చిత్తానుసారముగా, దేవుని ఇష్టానుసారముగా అయినట్లయితే అది ఆశీర్వాదంలోకి తీసుకుని వెళుతుంది. కానీ దేవునికి ఇష్టం లేని మార్గంలో నడుస్తుంటే ఆ 10 మార్గాలు కానీ, ఆ 100 మార్గాలు కానీ ఏవి కూడా మనకి ఆశీర్వాదాన్ని తీసుకుని రావు. కానీ తిరిగి మనము దేవుని యొక్క మార్గంలోనికి వస్తే, తిరిగి దేవుని యొక్క నడిపింపులోనికి వస్తే, ఆయన వైపు మనం మళ్ళీ చూస్తే ఏమవుతుందంటే ఆయన మనల్ని దీవిస్తాడు. అందుకని అంటాడు కదా, ఏమంటాడు 9వ వచనంలో, దినవృత్తాంతము 2వ గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనంలో, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. దయచేసి గమనించండి పిల్లరా, యెహోవా మనకి తోడుగా ఉన్నంత కాలము మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదంటే, మనము ఉన్న స్థితిని మార్చి దేవుని పరిస్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళి, దేవుని పరిస్థితిని మనము గమనించి, దేవుని శక్తిని మనం పొందుకొని ఆయన వైపు చూస్తూ తిరిగి ఆయన వైపే చూసేటట్లు మనల్ని దేవుడు శక్తివంతుడు, శక్తిని ఇస్తాడు మనకి. దయచేసి గమనించండి, మన జీవితంలో జరిగే ప్రతి విషయము మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మోషే తాను దేవునికి సమర్పించుకుని, ఎక్కడైతే నాకు జీవము లేదో అటువంటి ప్రదేశానికి వెళ్ళమంటున్నాడు దేవుడు. దేవుని తోడు నాకుంటే, మోషే ఒకే ఒక అద్భుతం చూశాడు, మండుచున్న పొద. కానీ ఐగుప్తులో ఉన్న ఈ ఇశ్రాయేలీలు వారి మొర విని, చూడండి ఎంత దేవుడు చెప్తాడంటే, వారి మొర విని, నీ మొర నేను విని ఉన్నాను అంటాడు. నీ మొర నేను విని ఉన్నాను, అందుకంటే నీకు ఒక ఆదరణకర్తను, ఒక విమోచకులను పంపిస్తానని యెహోవా మోషేను పంపించినట్లు మనము చూస్తుంటున్నాము. వారైతే ఏం చేస్తున్నారు? వారి మొర విని దేవుని యొక్క శక్తిని చూసి 10 తెగుళ్ళు, ఆ తెగుళ్ళలో ఒక్కటి కూడా వారికి
అంటకుండా ఆనకుండా ఒక్క ఇశ్రాయేలీయులు కూడా ఆ 10 తెగుళ్ళలో ఒక్కరు కూడా హాని కలగకుండా ఐగుప్తులోనే ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు ప్రదేశం గోషెన్లోనే ఉన్నారు, ఐగుప్తులోనే. కానీ ఆ 10 తెగుళ్ళు ఒక్క ఇశ్రాయేలీయుల కుటుంబం మీద కానీ ఆ ప్రాంతం మీద కానీ ఇశ్రాయేలీలో ఒక్కరికైనా కానీ ఒక్క తెగులు కూడా అంటలేదు. దయచేసి గమనించండి ప్రియులారా, చివరికి మరణ దూత కూడా ఆ ఇశ్రాయేలీయులను తాకలేదు. ఇట్టి గొప్ప దేవుణ్ణి వారు చూసి కూడా వారి ప్రయాణంలో తిరిగి మీరు నా వైపు మళ్ళండి, నా వైపు తిరగండి అని యెహోవా అడుగుతున్నాడంటే ఎంత భ్రష్టులో వీళ్ళు చూడండి. ఇశ్రాయేలీయులు ఎంత నీతిమాలిన వారు. విడుదలకు, విమోచనకు, విముక్తికి ఆధారమే లేదు, ఆస్కారమే లేదు, ప్రసక్తే కాదు, పరిస్థితి లేనే లేదు. అటువంటి పరిస్థితిలో పరలోకము నుండి 10 తెగుళ్ళు దేవుడు అనుమతించి ఆ 10 తెగుళ్ళలో అద్భుతాలలో ఒకటి కూడా వారిని తాకకుండా వారిని క్షేమంగా ఏ ఒక్క చిన్న పుట్టిన శిశువు కూడా ఆ తెగుళ్ళలో ఏమీ కాలేదు. ఆ నమ్మకమైన యెహోవాను చూసి కూడా వారి ఇహలోక సంబంధంగా వారు మాట్లాడుకుంటూ యెహోవా వైపు మళ్ళకుండా వేరే మార్గంలో వారు ఎన్నుకున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, మనం అనుకోవచ్చు అన్ని తెగుళ్ళు చూసిన యెహోవా, అన్ని తెగుళ్ళు అనుమతించిన యెహోవా, తెగుళ్ళలో వారిని కాపాడిన యెహోవా, మరి ఇశ్రాయేలీయులు ఎందుకు దేవుని మీద ఆధారపడకుండా, ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని మీద తమ యొక్క సంపూర్ణ విశ్వాసాన్ని కనపరచుకోండి, ఎందుకు గొణుకుతున్నారు, ఎందుకు సనిగారు, ఎందుకు దేవునికి ఇష్టలుగా లేకపోయారు అని గమనించినట్లయితే దయచేసి గమనించండి ప్రియులారా, వారికి ఇశ్రాయేలీయులకు ఈ కాలంలో మనకి కూడా క్రైస్తవులు అనబడే ప్రతి వ్యక్తికి కూడా ఏంటంటే యెహోవా అంటే సమస్యలను తీర్చేవాడు, అంతే. అంతవరకే మనము యెహోవాని జ్ఞాపకం చేసుకుంటాం, అంతే కదండి. బానిసత్వంలో ఉన్నారు, సమస్య. ప్రార్థన చేశారు, మోషే వచ్చాడు, సమస్యల నుంచి తీర్చాడు, దాట్స్ ఇట్, అంతవరకే యెహోవా. ఎర్ర సముద్రం వచ్చింది, వారు నిజముగా యెహోవా యొక్క నిజమైన యెహోవా బిడ్డలుగా దేవుడు మనల్ని ఖచ్చితంగా జీవిస్తాడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడు 10 తెగులను మన మీద పడనేయకుండా రక్షించిన దేవుడు. ఈ ఎర్ర సముద్రం ఏ పాటిదాన్ని కనుక ఆశ్రయించి మోషే ప్రార్థన చేసే కంటే వారందరూ ఒక్కసారి ప్రభువా అని మొరపెట్టినట్లయితే, లేక ప్రభువా నువ్వు 10 తెగులను నిన్ను కాపాడావు, ఈ ఎర్ర సముద్రం ఏ పాటిది ప్రభువా నీకు అని ఒక్క ఇశ్రాయేలీయులైనా పలికినట్లయితే, దయచేసి గమనించండి పిల్లరా, ఎంతమంది ఇశ్రాయేలీయులు బయలుదేరారో అంతమంది మోషే మీద గొనగటం మొదలుపెట్టారు. అక్కడ మాకు సమాధులు లేవా, అక్కడ మాకు ఇది లేదా, అక్కడ మాకు అది లేదా. ఇహలోక సంబంధమైన ఈ జీవితంలో నుండి నూతన సంబంధమైన దేవునికి సంబంధమైన నవీనమైన జీవితంలోనికి నేను దాటింపజేస్తే నువ్వు తిరిగి వాటి గురించి ఆలోచిస్తావు. దేవుని వైపు మళ్ళు, దేవుని వైపు మళ్ళు, దేవుని వైపు చూడు. ఇహలోక సంబంధమైన వాటిని చూడొద్దు, వెనకకి చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, ఎడం పక్క చూడొద్దు, కుడివైపు చూడొద్దు, స్ట్రైట్ గా చూడు. ఎందుకంటే తిన్నగా నిన్ను యేసుక్రీస్తు నీకు కనపడుతున్నాడు. విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించేవాడు యేసు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎంతగా తాము క్లిష్టపరుస్తున్నారంటే, క్లిష్ట పరిస్థితులను తీసుకొస్తున్నారంటే దయచేసి గమనించండి ప్రియులారా. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, యెషయా గ్రంథంలో మనం గమనిస్తున్న విధానం బట్టి ఆ విషయాన్ని దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఉన్నంత కాలము మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి దేవుడు ఎంతగానో అద్వితీయుడు, మనకి దేవుడు సన్నిహితుడు, తన సాన్నిహిత్యాన్ని మనకి ఎల్లప్పుడూ కనపరిచే దేవుడే. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే 7-8 వచనాలు
నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదను అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు ఈ మాట పలకటం సమంజసమా చెప్పండి? దయచేసి గమనించండి ప్రియులారా, నేను నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు చెప్తుంటే అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం అంతే. నువ్వు ఎట్లా ఉన్నావు, నేను నిన్ను విడవకుండా నేను నిన్ను హత్తుకొని ఉంటాను, విడవకుండా నేను నిన్ను హత్తుకొని ఉంటాను అని చెప్తుండగా ఇక్కడ మరి యెహోవా చెప్తున్న మాట, యెహోవా నిన్ను పిలుచుచున్నాడని 6వ అధ్యాయం చివరి భాగంలో ఉంది. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. మరి యెహోవా ఏం చెప్పాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాను, నిన్ను విడువను ఎడవాయను అని చెప్పిన దేవుడు, వాగ్దానం చెప్పిన దేవుడే. మరి ఇక్కడ నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని అంటే మరి ఎక్కడ, వేర్ ఇస్ ద కంపారిజన్? నేను నిన్ను విడువను అన్నాడు కానీ నిమిషమాత్రం విసర్జించాను అంటున్నాడు. మరి ఎక్కడ పొంతన? దేవుడు అబద్ధం చెప్పాడా? అబద్ధానికి కారకుడు కాదు దేవుడు, అబద్ధం చెప్పేవాడు కాదు దేవుడు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక విధంగా తర్కయుక్తమైన విషయం, వాదాడుకునే విషయం. అరే ఇర్మియాలో ఏమన్నాడు? నిన్ను విడువను ఎడవాయనని చెప్పిన దేవుడు మరి ఇక్కడ వచ్చేసరికి నిన్ను నిమిషమాత్రము విసర్జించి తిని అంటాడేంటి? అంటే విసర్జించిన అంటే వదలటం కాదండి, వదిలిపెడతాం కాదు, విసర్జించడం తీసి అవతల పారేసాను అంటాడు. విసర్జన ఏంటంటే తీసి అవతల పారేయటం. మరి ఎక్కడ దేవుని యొక్క మాటలో తేడా వస్తుంది కదా. గమనించవలసిన తగ్గ విషయం ఏంటంటే యెహోవా తాను చెప్పిన వాగ్దానం ఏంటంటే నేను నిన్ను విడువను ఎడబాయను. ఎంతకాలం, ఎంతవరకు? నేను దేవునిని హత్తుకొని జీవించినంత కాలము, నేను దేవునికి విరుద్ధంగా లేకుండా ఉన్నంత కాలము, నేను దేవునికి విరుద్ధంగా ఉన్నంత, దేవునికి ఇష్టడైనంత వరకు నేను దేవునికి హత్తుకొని జీవిస్తే దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఎడబాయడు. కానీ ఈ మాట నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని అనే మాట జ్ఞాపకించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు యెహోవాకు అనుసంధానమైన వారిని, యెహోవాను ప్రేమించే వారిని, యెహోవాకు ఇష్టులైన వారిని, వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి, వారు పరిశుద్ధాత్మ దేవునితో ఆవరించబడి దేవుని బిడ్డలుగా జీవించినంత కాలము పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించి వారిలో నివసించేవాడు. ఎప్పుడైతే పాపము చేస్తారో, ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉండరో, ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతారో, ఎప్పుడైతే తమ యొక్క జీవితంలో అపవిత్రాత్మ వారిని సంహరిస్తుందో, వారిని ఆవరిస్తుందో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విడిచి వెళ్ళిపోయేవాడు. దట్ ఈస్ కాల్డ్ ద సెలెక్టివ్ ఇన్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. God has said, I will not leave you nor forsake you, but he said, for a moment I have left you. మరి ఎక్కడ దేవుడు అబద్ధం చెప్తున్నాడు? దేవుడు వాగ్దానాన్ని బ్రేక్ చేస్తున్నాడా? కాదండి. he is not breaking the promise. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అదుపు, పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న ఆ తత్వాన్ని దేవుడు ఎప్పుడైతే పాపము చేస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు వెడలెళ్ళిపోయేవారు. అంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టలైనంత వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారిలో ఇమడి వాళ్ళు ఉండేవారు. కానీ ఎప్పుడైతే పాపం చేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిచి వెళ్ళేవారు. విడిచి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క బిడ్డగా ఉన్న వీరు విసర్జించబడిన వారుగా మిగిలిపోయేవారు. అది నిమిషం మాత్రమే, నిమిషం మాత్రమే. ఓన్లీ ఫర్ ఎ మోమెంట్, ఫర్ ఎ మినిట్, ఫర్ ఎ మోమెంట్.
కానీ నేను బయటికి వెళ్ళిన తర్వాత కూడా తిరిగి నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. దయచేసి గమనించండి. ఇప్పుడు ఎందుకంటే చూడండి, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దయచేసి గమనించండి పిల్లరా. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. దయచేసి గమనించండి పిల్లరా. దేవుడు మనకి విముఖుడు అవడం అంటే, దేవుడు మనకి దూరం అవడం అంటే తనకు తాను దూరం అవడం కాదు, కానీ మనము దేవుణ్ణి దూరం చేసుకోవటం అవుతుంది. దయచేసి గమనించండి. అందుకని అంటాడు కదా, మీరు మీ యొక్క చిత్తాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి, మీ యొక్క కుతంత్రాన్ని బట్టి, మీ యొక్క అల్ప సంతోషకాలను బట్టి, ఈ లోక భోగాలను బట్టి, ఈ లోకంలో ఉన్న ప్రతి వాటిని బట్టి మిమ్మల్ని మీరు దేవునికి దూరం చేసుకుంటున్నారు. దేవుడు మీకు విముఖుడు కాడు, కానీ మిమ్మల్ని మీరు దేవునికి దూరం చేసుకొని దేవుణ్ణి మీరు ప్రశ్నించే వారంగా అవుతున్నారు. దయచేసి గమనించండి. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు ఆ వ్యక్తి దేవుని క్రియలు చేసేవాడు. దానికి ఉదాహరణ మనకి సౌలు, దావీదు జీవితం మనకు తెలుసు. సౌలు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు దావీదుని ప్రేమించాడు, పిల్లల్ని ప్రేమించాడు. ఎప్పుడైతే దావీదు మీద కుట్ర వచ్చిందో, ఏసు వచ్చిందో, పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిచి అపవిత్రాత్మ వారిలో వచ్చేది. దావీదును ఈటతో చంపాలని చూశాడు. సెలెక్టివ్ ఇన్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్షణలోనికి వచ్చిందో, యేసుక్రీస్తు బాప్తిజం తీసినప్పుడు ఆవర రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తునికి వచ్చేసారో, ఈ సెలెక్టివ్ ఇన్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పోయి పర్మనెంట్ ఇన్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అయిపోయింది. పాత నిబంధనలో పాపము చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వదిలి వెళ్ళిపోయేవారు, ఉండలేడు హృదయంలో. కానీ ఈ కాలంలో అయితే హృదయంలోనే ఉండి మనల్ని దేవుని యొక్క మార్గం నడిపించడానికి ఈ కాలంలో పర్మనెంట్ ఇన్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, శాశ్వతంగా మనలో నిలిచిపోయే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని అంటాడు కదా, పౌలు ఏమంటాడు తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో, ఆత్మను ఆర్పకుడి, క్వెంచ్ నాట్ ద స్పిరిట్. ఇంకా యోహాను పత్రికలో వచ్చినట్లయితే ఏముంది, నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బయట ఉన్నవాడు ఎవడు? లోకాధిపతి అయిన సాతాను. ఆ సాతాన్ని జయించాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆ మనలో నెలకొల్పబడాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మనము ఈ చీకటి సంబంధ శక్తులను, ఆవరించే శక్తులను మనము లయపరచాలి. దయచేసి గమనించండి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిస్తాడు, ఆదరణనిస్తాడు, ఓదార్పునిస్తాడు, మనకి నూతన బలమునిస్తాడు. దయచేసి గమనించండి. సృష్టిలో దేవుడు మనల్ని సృష్టించాడు, రక్షణ ఇచ్చి మనకి రక్షణలో కొనసాగింపజేస్తున్నాడు యేసుక్రీస్తు. మనకి సాతాను శక్తులను, సాతాను అపవిత్ర ఆత్మలను మనము లయపరచాలంటే, సాతాన్ని మనం జీవితంలోనికి రానికుండాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలోకి ఎప్పుడు వస్తుందంటే, యేసు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో నిలిచి ఆ అపవిత్ర ఆత్మను, సాతాను దురాత్మలను, సాతాను కుతంత్రాలను మనకి గుర్తింపజేసి ఆ సాతాను శక్తులను లయపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక శక్తిని పోతున్నాడు. ఆ శక్తి ఏంటంటే నీలో నాలో దేవునిని కలుసుకునే శక్తి, దేవుని వైపు మళ్ళుకునే శక్తి, దేవుని వైపు చూసే శక్తి, దేవుని వైపు మన కేంద్రీకృతమైన దృష్టిని మళ్లించే శక్తి. అది దేవుని శక్తి. చాలా మంది పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏమేమో అనుకుంటారండి. దాని గురించి నేను మాట్లాడను. కానీ దేవుని శక్తి అంటే నీవు దేవుని నుండి తొలగిపోయి, దేవుని నుండి నిన్ను నువ్వు విసర్జింపబడి, దేవుని యొక్క మార్గం నుండి నువ్వు పెడదారి తీసినప్పుడు, ఆ పెడదారి అని గుర్తింపజేసి, ఆ మార్గము మంచిది కాదని నీకు చూపించి, ఆ మార్గంలో మరణం ఉందని నీకు బయలుపరిచి, ఆ మార్గం నుంచి నువ్వు తిరిగి రావాలన్నప్పుడు నిన్ను ప్రేమతో హత్తుకొని దేవుని వైపు మళ్లించి నీ చూపును, నీ దృష్టిని, నీ ఆలోచనను, నీ సంకల్పమును, నీ ప్రణాళికను దేవుని వైపు మళ్లింపజేసి తిరిగి నిన్ను దేవునిలోకి తీసుకుని వచ్చే శక్తి పరిశుద్ధాత్మ దేవుని శక్తి. That is the strength of the Holy Spirit, that He gets back to you to show you that you are in a wrong place, and He gets back to you to the place where you are supposed to be. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏమేమో అనుకుంటారు చాలా మంది, ఏమో అంటారు. That's okay, that's not questionable, sometimes questionable. కానీ నీవు దేవునికి దూరం అయినప్పుడు, తిరిగి నువ్వు దేవునిలోకి రావాలంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం.
you have gone away from God, only the Holy Spirit can get you back to God. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. దేవుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆరోపించబడటం కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కంట్రోల్ చేయబడటం, అదుపులో పరిశుద్ధాత్మ దేవుని అదుపులో ఉండడం అంటే ఏంటో తెలుసా? దేవునికి విరుద్ధముగా మనం ఉన్నప్పుడు ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుచ్చినప్పుడు, మనస్సాక్షిని గుచ్చినప్పుడు, మనం దేవునికి దూరం అయినప్పుడు ఆ దూర భారాన్ని, ఆ దూరం ద్వారా వచ్చిన ఆ యొక్క దుఃఖాన్ని, ఆ ఎడబాటు ద్వారా వచ్చిన ఆ శిక్షను, ఆ యొక్క తపనను పరిశుద్ధాత్మ దేవుని యొక్క అదుపులో మనం తీసుకుని వచ్చి, పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? నీకు శక్తినిచ్చి బలమునిచ్చి, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నువ్వు భయపడాల్సిన అవసరం, ఎందుకంటే నువ్వు ఎంత దూరం వెళ్తావో నీ వెంటనే నేను వస్తాను, తిరిగి నేను దేవునికి చేరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తిని, బలాన్ని ఇస్తున్నారు. దయచేసి గమనించండి పిల్లలు. అందుకంటే కదా నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి. దయచేసి గమనించండి పిల్లరా, నిమిషమాత్రము దేవుడు గనక మనల్ని విసర్జిస్తే ఏమవుతుందో మనకి బాగా తెలుసు. నన్ను అడిగితే నా జీవిత అనుభవం చెప్పినట్లయితే, ఒక నిమిషం దేవుడు మనల్ని విసర్జిస్తే మనకి నామరూపకాలు ఉండవు. ఒక నిమిషము దేవుడు మనల్ని విడిస్తే మనకి నామరూపకాలు ఉండవు, పొట్టగతులు ఉండవు మనకి. కానీ పాత నిబంధనలో దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి, ఇశ్రాయేలీయులను ప్రేమించి, వారు నడుస్తున్న ప్రతి నడకలో, వారు మాట్లాడుతున్న ప్రతి మాటలో, వారు ప్రార్థన చేసిన ప్రతి విషయంలో చూడండి ఏమంటాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 55వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లయితే, ఈ నిమిషమాత్రము నిన్ను విడిచిన నేను, ఈ మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ ఒక నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించాను అని దేవుడు చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ మాటను మనము దేవునికి అనుసంధానం చేసినట్లయితే, ఆ మాటను మన జీవితం అన్వయించుకున్నట్లయితే, దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు మనల్ని ప్రక్కన పెడతాం కాదు, కానీ మనమే దేవుని వైపు నుండి బయటకు వచ్చేస్తున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈ రోజు నీవు నన్ను విడిచిన ఎడలా నేను నిన్ను విడువను, నీవు నన్ను విడలేని ఎడలా నేను మాత్రం నిన్ను విడిచేవాడును కాను, నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు ఏదైనా పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని నీకు గుర్తింపజేసి, ఆ పాపానికి తగినట్టు శిక్ష నీకు వేయకుండా, ఆ పాపమును క్షమించడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు ఆ మనస్సును కలిగించి, నీకు ఆ శక్తిని కలిగించి, ఆ తలంపు కలిగించి, నీ మనస్సాక్షికి ఒక రూఢి అయిన సమాధానం ఇస్తూ, ఒక నిరీక్షణ ఇస్తున్నాను, ఒక వాగ్దానం ఇస్తున్నాను, ఒక నీతియుక్తమైన ఒక క్రియను నీకు చేస్తాను. ఏంటంటే, నీవు గనక భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దయచేసి గమనించండి ప్రియులారా, భక్తిహీనులు అంటే ఇక్కడ భక్తి లేని వారు కాదండి. సరే, పాత నిబంధన గ్రంథంలో భక్తిహీనులు అన్నాడు యెహోవా, భక్తి దేవుని గురించి భక్తి లేని వారు అన్నారు. కానీ ఈ సమయంలో గమనించినట్లయితే క్రైస్తవులను యేసుక్రీస్తు యొక్క రక్షకునిగా అంగీకరించిన వారందరినీ దేవుడు మనతో మాట్లాడుతున్నాం ఏంటంటే, మనము భక్తిహీనులము కాము, మనం భక్తి పరులము. భక్తి పరులమైన మనకి ఈ మాట ఏంటి? సంఘానికి వెళ్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నాము, అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని గురించి చెప్పుకుంటున్నాము, దేవుని యొక్క నిజమైన భక్తిలో ఉన్నాము, దేవునికి నిజమైన బిడ్డలముగా ఉన్నాము, దేవునికి నిజమైన సాక్షులుగా ఉన్నాము. మరి ఈ మాట ఏంటి? దయచేసి గమనించండి ప్రియులారా, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దయచేసి గమనించండి, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ ప్రార్థన ద్వారా దేవుడు మహిమపరచాలనే ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేస్తే నువ్వు భక్తి పరుడవు. నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు, నేను సంఘానికి వెళ్ళడం ద్వారా సంఘము ఆశీర్వదించబడాలి, నేను సంఘానికి వెళ్ళడం ద్వారా నేను సంఘం కొరకు ఏదైనా చేయాలి అనే ఆలోచనతో, సంఘం నా నుండి ఏమిస్తుందో, సంఘం నాకేమిస్తుందో, సంఘం నా నుంచి ఏం పొందుకుంటుందో, నేనేం పొందుకుంటానో, ఇది కాకుండా
ప్రార్థన చేసుకోవడం తప్పు కాదండి. ప్రార్థన చేసుకోవడం దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండటమే. ప్రార్థన చేసుకోవడం దేవునికి భక్తి చూపించడమే. కానీ నేను చేసే ప్రార్థన కేవలము దేవుని మహిమపరచాలి, నేను చేసే ప్రార్థన కేవలము దేవునికి ఇష్టం అవ్వాలని ప్రార్థన ఉన్నప్పుడు భక్తి పరులం మనం. నేను చేస్తున్న ప్రార్థన దేవునికి మహిమను కాకుండా ఇంకేదైనా వేరే మాట ఉన్నట్లయితే భక్తి పరులు కాదు. దయచేసి గమనించండి. ఇక్కడ భక్తిహీనులు అంటే దేవుని మీద భక్తి లేనివారు. మన విషయంలోకి వచ్చేసరికి, మన సిచ్యువేషన్కి వచ్చేసరికి, మన యొక్క చిత్తానికి వచ్చేసరికి, మన యుగానికి వచ్చేసరికి భక్తిలో ఉండి భక్తిని విసర్జించిన వారు. ఇక్కడ దైవ భక్తిలోనే ఉండి దైవ భక్తికి వ్యతిరేకంగా ఇంకేదైనా చేస్తే భక్తిహీనుల కింద దేవుడు మనల్ని నామోదు చేసుకుంటాడు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని యొక్క భక్తులుగా ఉండి భక్తిహీనులు అనే పేరును మనము ఎప్పుడు తెచ్చుకోరాదు. ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఈ ప్రార్థన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఈ ప్రార్థన దేవుని యొక్క మహిమను ఇతరులకు తీసుకొని రావాలి. ఈ ప్రార్థన దేవుడు దిగి రావాలి. ఈ ప్రార్థనలో దేవుడు ఉండాలంతే. ఇంకా సంఘానికి వెళ్తున్నావు, ఎస్, నువ్వు సంఘానికి వెళ్తుండగా నువ్వు సంఘానికి వెళ్ళడం ద్వారా సంఘము దీవించబడుతుందా? నువ్వు సంఘానికి వెళ్ళడం ద్వారా నీలో మార్పు వస్తుందా? నువ్వు సంఘానికి వెళ్ళడం ద్వారా సంఘ పరిస్థితులు నిన్ను దేవుని వైపు మళ్ళిస్తున్నదా? లేకపోతే సంఘంలో ఏదైనా జరుగుతున్నట్లయితే, సంఘంలో దేవునికి విరుద్ధంగా ఏదైనా జరుగుతున్నట్లయితే నీవు వాటిని ఎత్తి చూపించి ఇది తప్పు అని చెప్పగలుగుతున్నావా? భక్తి పరుడవు. సంఘంలో తప్పులు జరుగుతున్నప్పుడు, సంఘంలో దేవుడికి అయిష్టమైనవి జరుగుతున్నప్పుడు నువ్వు కనుక గమ్మున కూర్చుంటే నీ భక్తిని నువ్వు ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, కనబడుతుంది అక్కడ సంఘంలో చెడు కనబడుతుంది. కొన్నిసార్లు సంఘంలో కొన్నిసార్లు దేవునికి అయిష్టమైనవి జరుగుతున్నట్టు నీకు కళ్ళారా కనపడుతుంది. సంఘస్థులు అందరికీ కనపడుతుంది. దయచేసి గమనించండి. సంఘస్థులందరికీ ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. నీవు సంఘంలో ఉన్నప్పుడు, నీ సంఘ పరిస్థితులలో, సంఘంలో, చర్చ్లో నువ్వు వెళ్తున్నప్పుడు నీవుకు ముందు నీ కంటికి కనబడుతున్న సంఘ శ్రేయస్సుకు కానీ, యేసుక్రీస్తు నామముకు కానీ, యెహోవా యొక్క సన్నిధికి కానీ, యెహోవా యొక్క గొప్ప లక్షణానికి కానీ, దేవునికి హేయమైన క్రియ, దేవునికి ఇష్టం లేని క్రియ నీకు కనబడ్డప్పుడు నువ్వు దాన్ని ఎత్తి చూపించి దాని గురించి ఏదైనా చేసి ప్రశ్నించి వారికి తెలియచేయడం నువ్వు చేయకపోతే నీ భక్తిని నువ్వు ప్రశ్నించుకున్నవాడు అవుతావు. దయచేసి గమనించండి ప్రియులారా, భక్తిలో ఉన్న భక్తిహీనుడు కావద్దు. దయచేసి భక్తిని నీ జీవితంలో అనుభవించుకొని క్రైస్తవ జీవితంలో వచ్చేసరికి, వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి నువ్వు భక్తిహీనుడుగా, భక్తి పరుడుగా ఉండి దేవుని విషయానికి వచ్చేసరికి భక్తిహీనతను ప్రదర్శించవద్దు. దయచేసి గమనించండి. గాడ్ ఈస్ గివింగ్ ఎ వార్నింగ్. డోంట్ బీ అ హిపోక్రెట్. భక్తిలో భక్తిపరుడుగా నువ్వు ఉండి దేవుని విషయంలో నువ్వు భక్తిహీనుడిగా నువ్వు కనుక నిన్ను ప్రదర్శించుకున్నట్లయితే నీకు తెలియకుండానే నువ్వు హిపోక్రెట్ అంటే ఏంటండి? వేషధారి అయిపోతావు. వేషధారి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో? హిపోక్రిటికల్ క్రిస్టియన్స్. ఘోరమైన మాట. అటువంటి మాటలోకి, అటువంటి జాబితాలోకి మనం రావద్దు. భక్తిహీనులు ఏం చేయాలంట? తమ మార్గమును విడువవలెను. ఏ మార్గము? ఏ మార్గం అయితే దేవుడిని ఎంచుకున్నాడో ఆ మార్గం లేకుండా నువ్వు భక్తిహీనతను ప్రదర్శిస్తున్నప్పుడు ఆ మార్గమును విడిచి భక్తి పరుల మార్గంలోనికి రావాలి. ఇంకేమంటాడు? దుష్టులు తమ తలంపులను మానవలెను. దయచేసి గమనించండి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో దుష్ట తలంపు వస్తే దాని అర్థం ఏంటంటే సాతానుడు వారి మనసును ఆకట్టుకున్నట్లే. యేసుక్రీస్తు వారు హృదయంలో ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క శక్తి హృదయంలో ఉన్నది. రక్షణ ఉన్నది, రక్షణ ఆనందం ఉన్నది, రక్షణ సువార్త ఉన్నది, క్రైస్తవ జీవితం ఉన్నది, ప్రార్థన ఉంది, సహవాసం ఉంది, వాక్యం ఉంది. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యం ఉన్న హృదయంలో దాచుకున్నానని చెప్పిన దావీదు మాటలు మనకున్నాయి, కానీ మాట వరుసకు మాత్రమే ఉన్నది. దయచేసి గమనించండి పిల్లరా, నీ తలంపులను నువ్వు మానవలను. ఎటువంటి తలంపులు? దేవుని దృష్టికి అనాలోచితమైన తలంపులు, దేవుని దృష్టికి అనుకూలము లేని తలంపులు, దేవుని దృష్టికి
ఇంటికి నీ దుష్ట తలంపులు, దయచేసి గమనించండి ప్రియులారా, దుష్ట తలంపులు సాతానుడు ఉద్భవించేవి. దుష్ట తలంపులు నీకు వచ్చేది సాతానుడు ద్వారానే. దుష్ట తలంపులు నీకు వచ్చేది నీ భక్తిని నువ్వు గనక కొనసాగించలేకపోతే, భక్తి పరుడుగా అనిపించుకొని భక్తిహీనత నువ్వు ప్రదర్శిస్తే నీ తలంపులు మారిపోతాయి. నీ తలంపులు మారిపోతాయి. ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ తప్పును గనక నువ్వు భక్తితో, నువ్వు దేవుని మీద ఉన్న భక్తితో నువ్వు దేవునికి, దేవుని యొక్క సంఘానికి, సంఘంలో ఉన్న వారికి నువ్వు బయలుపరిస్తే, లేక నీ జీవితంలో నువ్వు గమనించుకుంటే, నీ జీవితంలో నువ్వు బయలుపరుచుకుంటే ఏమవుతుందో తెలుసా? నీ తలంపులు దేవుని తలంపులు అవుతాయి. ఇది తప్పు అని తెలిసి, ఇది తప్పు మార్గం అని తెలిసి నీవు గనక దేవునికి ఇష్టలుగా లేకపోతే నీ తలంపు సాతాను తలంపుగా మారి, నీ తలంపు చెడు తలంపుగా మారి, దుష్ట తలంపుగా మారి నిన్ను నిర్మూలము చేస్తుంది. అందుకని అంటాడు కదా, నీ దుష్టులు తమ తలంపులను మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడను. యెహోవా వైపు తిరగాలి, యెహోవా వైపు మళ్ళించాలి, యెహోవా వైపు మళ్ళాలి, యెహోవాలో మనము జీవించాలి. దయచేసి గమనించండి పిల్లరా, దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మన యొక్క దౌష్టత్యాన్ని దేవునికి ప్రదర్శించకుండా మన దౌష్టత్వాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దయచేసి గమనించండి ప్రియులారా, we should not exhibit our wickedness to God. We should surrender our wickedness to God. మన దౌష్టత్యాన్ని దేవునికి మనము చూపకూడదు, కానీ దేవునికి మన దౌష్టత్వాన్ని సమర్పించుకుంటే దాన్ని తీసి అవతల పారేసి దేవుడు మనల్ని ఏం చేస్తారంటే తన నీతిముక్తులుగా మనల్ని జాలిపడి ఆశీర్వదించి ఏ మార్గంలో నువ్వు ఉండాలో ఆ మార్గంలో నిన్ను కొనసాగింపజేస్తాడు. దేవుని వైపు మళ్ళించడానికి దేవుడు నిన్ను ఆకట్టుకున్నాడు. దయచేసి క్రైస్తవురాలా ఒక మాట చెప్తాను, దయచేసి గమనించండి. యేసుక్రీస్తు బిడ్డగా, యేసుక్రీస్తు యొక్క సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఇంకెన్నడూ కూడా యేసుక్రీస్తు రాకడొచ్చేంత వరకు, అయ్యా నా వైపు తిరిగి మళ్ళు, అయ్యా ప్రభు వైపు తిరిగి మళ్ళు, నీ మార్గమును సరిచేసుకో, నీ మార్గమును నువ్వు నీ యొక్క మార్గములో యెహోవా వైపు తిరిగి నువ్వు రా అనే మాటకు మనం ఆస్కారం ఇవ్వకుండా, యెహోవా వైపు తిరిగి మళ్ళు, యెహోవా వైపు తిరిగి రా, నీ మార్గమును సరిచేసుకో అని తిరిగి ఎవరు చెప్పకుండా, యెహోవా నిన్ను బ్రతిమాలకొనకుండా, యెహోవా ప్రేమను కనుగొని ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన మార్గంలో మనం ముందుకు కొనసాగుతూ, ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి నా మార్గంలో నడుస్తున్నావు, నా మార్గంలో ఉన్నావు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొన్ని విషయాలలో నమ్మకముగా ఉన్నావు, పదా నా అధికమైన విశ్రాంతిలోనికి, అధికమైన సంతోషంలోనికి, అత్యధికమైన నీ జీవితానికి నేను తీసుకొని వెళతాను అంటాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా. ఆ భలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడానికి మనము గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన లేదు. దేవుని మార్గంలో ఉండి ఆ మార్గము తొలగకుండా ఉంటే చాలు. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గంలో మనం కొనసాగిస్తే చాలు, నడిస్తే చాలు. నేనే మార్గము, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేనే మార్గమును, నా మార్గంలో నడిస్తే ఖచ్చితంగా గమ్యము చేరతాం. ఆ మార్గం నడుస్తుండగా వచ్చే కొన్ని కష్ట నష్టాలు, కొన్ని ఇరుకులు ఇబ్బందులను చూసి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతాం. దేవుని మార్గము నుండి నువ్వు వెడలిపోవద్దు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఇరుకైన మార్గమే, కానీ ఇరుకైన మార్గంలో కూడా విశాలతను దేవుడు దయచేస్తాడు. నువ్వు ఇరుకైన మార్గంలో నడుస్తుండగా నీకు నడక కష్టమైతే దేవుని వైపు చూడు, నీ నడక కష్టమైతే దేవుని వైపు మళ్ళు, నీ నడక నీకు కుదరట్లేదు, నీకు చేత కావట్లేదు అంటే దేవుని వైపు చూడు. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నడిపించడం కాకుండా నిన్ను ఎత్తుకొని ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అటు గొప్ప దేవుడు మన దేవుడు. చేయవలసిందల్లా ఆయన మార్గంలో మనము ఇమడిపోవడం,
ఆయన మార్గాన్ని మనము దేవునికి మనం దేవునికి సమర్పించుకొని, నేనే మార్గమునని చెప్పిన యేసుక్రీస్తుని మన హృదయ దేవునిగా చేసుకొని, రక్షణకర్త అయిన దేవుని యెహోవా తండ్రి అయిన యెహోవాను మన పరమ తండ్రిగా మార్చుకొని, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తి ఇచ్చే కొద్దీ ఆ శక్తిలో మనం ముందు కొనసాగుటకు దేవుడు మనకి ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని హస్తంలో మనము నిలిచి మార్గంలో నడిచి, మార్గము వెడలిపోకుండా, పెడదారి తీయకుండా, షార్ట్ కట్స్ తీసుకోకుండా, వేరే మార్గంలోనికి వెళ్లకుండా యెహోవా ఏర్పరిచిన యేసు అనే మార్గంలో నడుస్తూ గమ్యము చేరాలి. ఈ మార్గం అంతటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను విడువడు, ఎడబాడని వాగ్దానాన్ని చెప్పుకొని తెలుసుకొని ఇంకెప్పుడు కూడా యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు నా బిడ్డ, నా కుమారుడా తిరిగి నా వైపు మళ్ళు అని లేకుండా, నా కుమారుడా తిరిగి నా మార్గంలోనికి రా, నువ్వు వేరే మార్గం ఉన్నావని చెప్పకుండా నిన్ను నీవు దేవుని యొక్క మార్గంలో కాపాడుకుంటూ నీ యొక్క పయనాన్ని కనుక నువ్వు కొనసాగిస్తే ఖచ్చితంగా గమ్యము చేరుతావు. అట్టి గమ్యము చేరి యెహోవాను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ పరలోకంలో నిలబడి నిత్యము స్తుతించే మార్గమును మనం నడిచి, కుడి వైపుకు కానీ ఎడవైపు కానీ చూడకుండా, 1000 మంది పడతారు, 10,000 మంది నీకు విరుద్ధంగా ఉంటారు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు నాకు తోడుంటే, దేవుడు నాకు తోడుంటే, దేవుని ప్రేమ నాకు తోడుంటే, who will pluck me out of the hands of the Lord? Who shall separate me out of the love of God? దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాసే, దేవుని ప్రేమ నుండి నన్ను తీసుకుని వెళ్ళే, దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేసేది ఏమీ లేదు ఈ లోకంలో. అట్టి యెహోవా మార్గం నడుద్దాం, పరలోకం చేరుదాం. దేవుడు మనల్ని అట్టి వారిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో వస్తున్నాం. మా జీవితాన్ని మీరు పొడిగించిన వందనాలు. మీరు మాకు ఇచ్చిన యొక్క జీవితాన్ని తిరిగి మీ కొరకు జీవించడానికి తప్ప ఇంకేమీ కాదని మీరు నమ్ముచున్నాం. ప్రభువా, మీ మార్గంలో నడుస్తూ పెడదారి, అడ్డదారి, రహదారి ఇవన్నీ కాకుండా ప్రభువా, పరలోకానికి మార్గమైన యేసుక్రీస్తుని మేము వెంబడించే విధానంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి గమ్యం చేరేంత వరకు మీరు మాకు తోడుగా ఉంటారనే వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకోండి. తిరిగి ప్రభువా నా వైపు మళ్ళండి అనే మాట మాలో మేము రానియకుండా, ఆ మాటకు ప్రభువా ఆస్కారం లేకుండా, ఆ మాటకు చోటు లేకుండా నీ యొక్క మార్గమును యేసుక్రీస్తు వైపు చూసి ప్రభువా మేము నడుచుటకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఎలా అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం అపరాధం క్షమించు. అవును శోధనలకి తేక కీడుని తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ నిండే సహవాసం చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించి దీవించి కాచి కాపాడి తన రాకడకై మార్గమును విడవక మార్గమును అనుసరించి యేసు రక్షకుడు, యేసు అనే మార్గాన్ని మనం కొనసాగుతూ రాకడలో ఎత్తబడే విధానంలో మనందరినీ దీవించి ఆశీర్వదించి గమ్యము చేర్చును గాక. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.